గుడ్ ఈవినింగ్ అండి. మీకు పైన కనిపిస్తుంది కదా ఆ డిజైన్ బ్లౌజ్ మీకు ఈరోజు స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి. బ్లౌజ్ లెంత్ 14.5, వీళ్ళ చెస్ట్ రౌండ్ 36, వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 అండి. నేను ఇది వేస్ట్ బెల్ట్ అలాగే వచ్చింది కదా, అది ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ నేను కట్ చేసి చూపిస్తున్నాను. నెక్ అయితే 10.5 ఇంచెస్ వీళ్ళది. దీనికి నేను ప్యాటర్న్ నీట్గా రావడానికి పేపర్ ఫీజింగ్ వాడుతున్నానండి. అది లైనింగ్ జాయిన్ చేసేసిన. ఇది క్రీమ్ కలర్ ఆర్గంజా క్లాత్, ఇది వాళ్ళది వైట్ కలర్ సారీకి క్రీమ్ కలర్ ఆర్గంజా బ్లౌజ్ వచ్చింది. దీనికి నేను మళ్ళీ ప్లెయిన్ ఆర్గంజా క్లాత్ మనకి ఫీజింగ్ కనపడకుండా ఫస్ట్ లోపలికి వెళ్ళి అయితే నేను ఫీజింగ్ పైనుంచి బయట ఆర్గంజా వేస్తున్నాను చూడండి. దీనిపై నుంచి డిజైనర్ క్లాత్ వస్తుంది, అది క్రాస్ లైన్స్ వచ్చి ఉన్నది. ఫస్ట్ అయితే మనము క్వీజింగ్ లైనింగ్ పైన ఆర్గంజా క్లాత్ 3 జాయిన్ చేసేస్తున్నాను నేను. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి మనం ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి. ఇది 1 మీటర్ క్లాత్ అండి, 1 మీటర్ ఆర్గంజా లైన్స్ ఆర్గంజా క్లాత్ ఇది. దీనికి ఫస్ట్ పిన్స్ షోల్డర్ల పైన అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. క్లాత్ సమానంగా చూసి లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత మనము 4 పిల్స్ వచ్చేటట్టు పిన్స్ పెట్టుకోవాలి ఫస్టే మనము. ఆ తర్వాత మనం లైనింగ్కి జాయిన్ చేయాలి. ఇది ఇలా ఫ్రిల్స్ అయితే అడ్జస్ట్ చేసి పిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకుంటా మనము బ్లౌజ్ జాయిన్ చేయడానికి రాదు. పిన్స్ అనుకోండి కదలకుండా కరెక్ట్గా కూర్చుంటాయి. పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం మొత్తం ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి లైన్స్ ఆర్గంజా గిన. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా మనం కట్ చేసేసుకొని పిన్స్ తీసేసేయాలి. ఒకసారి మనం నీట్గా ఐరన్ చేసేసుకుంటే ఫ్రిల్స్ గిన కరెక్ట్గా కూర్చుంటాయి. అవి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి పడేసేయాలి మనం. నేను వేస్ట్ బెల్ట్ అలాగా కట్ చేస్తున్నాను కదా, దానికి నేనైతే గోటాపతి లేస్ వేస్తున్నాను. అది మన ఛాన్స్. పైపింగ్ని వేసుకోవచ్చు మనము, లేదంటే వేరే లేస్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే గోటాపతి, కస్టమర్ అయితే గోటాపతి వేయమన్నారు, గోటాపతి లేస్ వేసినాను. వేస్ట్ బెల్ట్ అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి. ప్యాటర్న్ మొత్తం రెడీ అయిపోయినాక బెల్ట్ ఒకటి ఇలా అటాచ్ చేసేసేయాలి. ఇప్పుడు యూ నెక్ కదండి, యూ నెక్కి నేను నెక్ పీస్ వేస్తున్నాను, క్రాస్ పీస్ ఇది. అక్కడక్కడగా మనం కచ్చిగా పెట్టేసి నెక్ ఫల్టైన్ చేసుకొని నేనైతే నెక్కి అయితే కుట్టేస్తున్నాను. పైపింగ్ అయితే ఐరన్ అది ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఐరన్ చేసేసి నేనైతే నెక్ కుట్టేస్తున్నాను. కుట్టేసి దానిపై నుంచి లేసేస్తున్నాను సారీ కలరు. ఆరెంజ్ కలర్ లేసేస్తున్నాను అండి నేను. అది మన ఛాన్స్, గోల్డ్ అయినా వేసుకోవచ్చు, వాళ్ళు సారీ ఏ కలర్ అయితే ఆ కలర్ లేసేసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈ డిజైన్ మేమైతే 800 నుంచి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. సింపుల్ సారీస్కి ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ కుడితే చాలా బాగుంటాయండి. సారీస్కి లుక్ వస్తుంది. నేను మిడిల్లో ఫ్లవర్ పెట్టడానికి అయితే ఆరెంజ్ కలర్ నెట్ తోటి నేను ఇట్లా రోజ్ ఫ్లవర్ రెడీ చేస్తున్నాను.
మనం ఫస్ట్ ఒక హాఫ్ మీటర్ క్లాత్ని 1 ఇంచ్ వెడల్పుతోటి ఇట్లా డబల్ ఫోల్డ్ తీసుకొని ఇలా స్టిచ్ చేసి గుంజి ఫ్రిల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత రోజ్ ఫ్లవర్ రెడీ చేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి. ఇలా మనం రోజ్ ఫ్లవర్ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకొని ఇట్లా రోజ్ ఫ్లవర్ రెడీ చేసుకోవాలి. బ్లౌజ్ అయితే బయట చాలా బాగుందండి. వీడియోలో కొంచెం డల్ కలర్ కదా, అంత పర్ఫెక్ట్గా కనబడలేదు ఇది. ఓకే, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు చాలా వరకు షేర్ చేస్తే టైలర్స్ రాని వాళ్ళకి కొంచెం చూసి నేర్చుకుంటారండి. డిజైన్ అయితే ఇలా వచ్చిందండి మాది. ఓకే, థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసినందుకు, ఫాలో అవుతున్నది.